హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాగర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద పోస్ట్ మార్కెట్ వీడియో, మనం ప్రీ మార్కెట్ వీడియోలో మాట్లాడుకున్నట్టే లెవెల్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. అబ్జర్వ్ చేసుకొని మనం ప్రీ మార్కెట్లో మాట్లాడుకున్న లెవెల్స్ మంచిగా వర్కౌట్ అయినావా లేవా అన్నది ఒకసారి అబ్జర్వ్ చేసుకొని అప్పుడు మన ఎటువంటి ఎంట్రీస్ తీసుకున్నాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మీరు గమనించొచ్చు. మార్కెట్ ఇదే విధంగా ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ మళ్ళీ డౌన్ ఫాల్ అవుతూ మార్కెట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనకి డౌన్ ఫాల్ అవుతూ మార్కెట్ రావడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఫాల్ అవుతూ స్టార్ట్ అవడం అయిందో మార్కెట్‌లో మీరు గమనించొచ్చు. ఏదైతే మనం ఆర్డర్ బ్లాక్ అనుకున్నామో ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి బౌన్స్ అవుతదని మనం మాట్లాడుకున్నాం. బట్ మార్కెట్‌లో ఏం జరిగిందంటే అదే ఆర్డర్ బ్లాక్ నుంచి ఆర్డర్ బ్లాక్ నుంచి బేస్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాల్సింది. మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా అదే క్యాండిల్ బేస్ చేసుకొని మార్కెట్ బ్రేక్ అయింది. మీరు గమనించొచ్చు ఇక్కడ. ఇదే క్యాండిల్ ఇక్కడ స్ట్రాంగ్‌గా బ్రేక్ అయింది. ఎప్పుడైతే 30% ఆఫ్ క్యాండిల్ లోపల ఉండి మిగతా 70% ఆఫ్ క్యాండిల్ బయట బ్రేక్ అయిందో, స్ట్రాంగ్ బ్రేకౌట్ అయినాక ఒక కన్సాలిడేషన్ స్టేజ్‌ని మనం ఫార్మ్ చేసి అక్కడి నుంచి మార్కెట్ అల్టిమేట్‌గా డౌన్‌లో మనకి మార్కెట్‌ని క్లోజ్ చేశారు. సో, ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్‌లో ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు ఏ లెవెల్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. బట్ ఆల్ టైమ్ హై వరకు కూడా వెళ్ళలేదు. అసలు మార్కెట్ గ్యాప్ అప్ అయినా కూడా మార్కెట్‌లో హ్యూజ్ రెడ్ క్యాండిల్స్ పడి హ్యూజ్ బేరిష్ పవర్‌ని చూపించి మార్కెట్‌ని డౌన్ ఫాల్ చేసుకుంటా వచ్చారు. సో, మార్కెట్‌లో మోస్ట్‌లీ డౌన్ ఎంట్రీస్‌కి బేరిష్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి గానీ, ఎక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ కూడా ఒక్కటి కూడా మనకి ఫార్మ్ చేయలేదు మార్కెట్‌లో. సో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన ప్రీ మార్కెట్‌లో మాట్లాడుకున్న లెవెల్స్ అన్నీ ఈరోజు ఫెయిల్ అయ్యాయి. సో, మోస్ట్‌లీ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అంటే గ్యాప్ అప్ గురించి మాట్లాడుకున్నాం. గ్యాప్ అప్ అయితే ఆల్ టైమ్ హైని బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. సో, ఆల్ టైమ్ హైని తీసేస్తున్నా. ఇక్కడ ఏదైతే చూసారో మీరు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా మీరు గమనించొచ్చు. చిన్న గ్యాప్ డౌన్‌లో ఇక్కడనే ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి మార్కెట్ అక్కడి నుంచి డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ సిమిలర్‌గానే ఉంటాయని చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం పోస్ట్ మార్కెట్ వీడియోలో. మార్కెట్‌లో మనకక్కడ ఏం జరిగింది? మార్కెట్‌లో హ్యూజ్ రెడ్ క్యాండిల్స్ పడి బేరిష్ పవర్‌ని మెయిన్‌లీ చూపించడం వల్ల ఎక్కువ మంది బయర్స్ అనేవాళ్ళు వాటిని బేర్ చేయలేకపోయారు. సో, మార్కెట్‌లో బయింగ్ మూవ్‌మెంట్ వచ్చినా కూడా మీరు గమనించొచ్చు. ఇక్కడ మార్కెట్‌లో బయింగ్ మూవ్‌మెంట్ వచ్చినా కూడా అక్కడి నుంచి అల్టిమేట్‌గా మార్కెట్ బేరిష్ సైడే మూవ్ అయింది. సో, ఈరోజు మాట్లాడుకున్న లెవెల్స్ ఏది వర్క్ అవ్వలేదు. మార్కెట్‌లో ఇదే లెవెల్. మార్కెట్‌లో ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ 2-3 టైమ్స్ మార్కెట్ బౌన్స్ అవుద్దని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా మార్కెట్ 2-3 టైమ్స్ బౌన్స్ అయ్యి అల్టిమేట్‌గా మార్కెట్ బేరిష్ మూవ్‌మెంట్ సైడ్ వెళ్ళిపోయింది. కానీ ఎక్కడ కూడా మనకి బుల్ మూవ్‌మెంట్ సైడ్ మనకసలు సిగ్నల్ కూడా ఇవ్వలేదు. సో, మార్కెట్‌లో బౌన్స్ బ్యాక్ అవ్వడం ఒకే లెవెల్ దగ్గరికొచ్చి బౌన్స్ అవ్వడం మాత్రం కామన్‌గా జరిగింది. సో, ఇది కూడా మనకి ఈరోజు వర్క్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు ద నిఫ్టీ 50కి వచ్చేస్తే నిఫ్టీ 50లో మీరు గమనించొచ్చు. నిఫ్టీ 50లో నిఫ్టీ 50 అల్టిమేట్‌గా బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలోనే అల్టిమేట్‌గా మార్కెట్ బేర్ సైడే ఉంది. మార్కెట్‌లో మీరు గమనించొచ్చు. లోవర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటూ వచ్చింది. మార్కెట్‌లో లోవర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే మార్కెట్‌లో పుల్ బ్యాక్స్ ఎంట్రీస్ తీసుకునేటోళ్ళు ఉంటారో చూసారా? అట్లాంటి వాళ్ళకి మంచి ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ ఆల్‌మోస్ట్ 3-4 ఎంట్రీస్ ఈరోజు ఫైండ్ ఔట్ చేసే ఛాన్సెస్ ఇచ్చింది మార్కెట్. సో, మోస్ట్‌లీ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీస్ లేని వాళ్ళు ఒకవేళ నిఫ్టీలో ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఉంటే మంచిగా వర్కౌట్ అయ్యి మంచి ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోగలరు. అండ్ అదే విధంగా మన స్ట్రాటజీస్ మాట్లాడుకున్నట్లే మన ట్రేడ్ ట్రాకర్ కోర్స్‌లో మాట్లాడుకున్నట్టే స్ట్రాటజీస్ కూడా మంచి ఎంట్రీస్ వచ్చి హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది. హ్యూజ్ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మన ఎంట్రీస్‌ని తీసుకొని మన ఎంట్రీస్‌ని మన లెవెల్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఎవరైనా ప్రాఫిటబుల్‌గా ఉంటే, లేదు సార్ ఈరోజు నాకు వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే మనం కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకున్న ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 లెవెల్స్ అసలు మనకి ఈరోజు అల్టిమేట్‌గా ఫేక్ అయిందనే మనకి చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మనకి ఈరోజు నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే కమింగ్ టు ద నేచురల్ గ్యాస్ నేను మీ అందరికీ చెప్పానండి. నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్‌లో మార్కెట్ కొన్ని రోజుల నుంచి ఫ్లక్చుయేషన్స్ అవ్వట్లేదు. మార్కెట్ ఒకే విధంగా అక్కడ ఎటువంటి మూవ్‌మెంట్స్ లేకపోవడం, ఫ్లక్చుయేషన్స్ లేకపోవడం మార్కెట్ ఒక స్టేబుల్ పొజిషన్‌లో ఉండిపోయింది. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే హై బ్రేక్ అయ్యి అల్టిమేట్‌గా మార్కెట్ ఒక కొత్త హైని ఫార్మ్ చేసి మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంట్రీలోకి వెళ్ళడం మంచిదని చెప్పాను. సో, మోస్ట్‌లీ మార్కెట్ ఒక ఫ్లాట్ పొజిషన్‌లో మార్కెట్ మూవ్ అయ్యి ఒక్కసారిగా బేరిష్ సైడ్ వచ్చింది. సో, మార్కెట్ ఒకవేళ బుల్ సైడ్ మీరు చూసుకోవాలి అనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఒకవేళ బేరిష్ ఎంట్రీ చూడొచ్చు అనుకుంటే ఈ లెవెల్ నుంచి మనకు మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఒకవేళ లేదు అనుకుంటే మనం ప్రీ మార్కెట్‌లో మాట్లాడుకున్నట్టుగానే మార్కెట్ డౌన్‌ఫాల్ వచ్చింది అంటే ఒకవేళ హ్యూజ్ డౌన్‌ఫాల్ వచ్చింది మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్‌కి చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నేనిప్పుడు 2 ఛాన్సెస్‌లో మాట్లాడుకున్నాను. ఒకటి బుల్ సైడ్ మాట్లాడుకున్నాను. అదే విధంగా బేర్ సైడ్ కూడా మాట్లాడుకున్నాను. అండ్ కమింగ్ టు ద క్రూడ్ ఆయిల్ గురించొచ్చేద్దాం. అండ్ కమింగ్ టు ద క్రూడ్ ఆయిల్‌లో క్రూడ్ ఆయిల్‌లో మార్కెట్ బేరిష్ సైడ్ మార్కెట్ మూవ్ అయ్యి సేమ్ నేచురల్ గ్యాస్ లానే కమోడిటీస్ అన్నీ కూడా మార్కెట్‌లో 2-3 అవర్స్ ఫ్లాట్ పొజిషన్‌లో ఉండి అక్కడ నుంచి మళ్ళీ హ్యూజ్ మూవ్‌మెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో, హ్యూజ్ మూవ్‌మెంట్స్ రావడం వల్ల మార్కెట్‌లో బయర్స్ అండ్ సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల మార్కెట్‌లో మళ్ళీ మూవ్‌మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అదే విధంగా ఇప్పుడు కూడా మనం మార్కెట్‌లో హ్యూజ్ బై మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ డౌన్‌ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే డౌన్‌ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిందో మార్కెట్‌లో మనం రివర్స్ వచ్చేటప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో, అది ఎట్లా? మీరు గమనించొచ్చు. మార్కెట్‌లో ఇలా డౌన్‌ఫాల్ అవుతూ వస్తుంది. సో, మార్కెట్ ఒకవేళ అప్ సైడ్‌కి ఏమైనా మార్కెట్ మూవ్ అవుతుంది అనుకుంటే, అప్ సైడ్‌కి ఏమైనా మార్కెట్ మూవ్ అవుతుంది అనుకుంటే, మనకు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి. మార్కెట్ మార్కెట్ ఇలా పైకి ఫార్మ్ అవుతూ వస్తే ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ లెవెల్‌ని మనకు టచ్ అయిందో, ఈ ఆర్డర్ బ్లాక్ లెవెల్ నుంచి మనకి డౌన్‌ఫాల్‌ని చూసుకోవచ్చు. సో, లేదు ఈ ఆర్డర్ బ్లాక్ కూడా మనకి ఫేక్ ఔట్ అయ్యింది అనుకుంటే, బ్రేక్ అయ్యిందంటే మార్కెట్‌లో మనకి ఎక్కడ కూడా ఇంబాలెన్స్‌డ్ క్యాండిల్స్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ లెవెల్స్ అనేవి ఎక్కడా లేవు కాబట్టి మార్కెట్‌లో మళ్ళీ సేమ్ లాజిక్ మార్కెట్‌లో ఇదే లెవెల్ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయినాక పుల్ బ్యాక్స్ మూవ్‌మెంట్‌లో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్‌లో మనం బుల్ సైడు మాట్లాడుకున్నాం. అదే విధంగా బేర్ సైడు మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఈరోజు మనం డ్రా చేసుకున్న లెవెల్స్ అన్నీ, అల్టిమేట్‌గా మార్కెట్‌లో ఏ ఆర్డర్ బ్లాక్ నుంచైతే బౌన్స్ అవుతుందని చెప్తాం. ఆ ఒక్క పాయింట్ తప్ప మార్కెట్‌లో ఎటువంటి లెవెల్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదు. సో, మోస్ట్‌లీ ఈరోజు మన డే కాదు. సో, రేపంటూ ఒక రోజు మనకుంటది. సో, రేపు కూడా మళ్ళీ మనం అనాలిసిస్ చూసి దాన్ని బేస్డ్ ఏదైనా మన ఆర్డర్ బ్లాక్స్ ఆర్ క్యాండిల్ స్టిక్స్ ఆర్ స్ట్రాటజీ వైస్ కూడా ఎంట్రీ ఇస్తే మనకు డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ ఐ హోప్ మీకు వీడియో అర్థమైందనుకుంటున్నా. అండ్ ప్రీ మార్కెట్ వీడియోస్ రోజు చూడండి. మార్కెట్‌లో ప్రీ మార్కెట్ వీడియోస్ చూడడం అండ్ పోస్ట్ మార్కెట్ వీడియోస్ చూడడం వల్ల ప్రీ మార్కెట్‌లో మాట్లాడుకున్న లెవెల్స్ అన్నీ పోస్ట్ మార్కెట్‌లో ప్రీ మార్కెట్‌లో మాట్లాడుకున్న లెవెల్స్ మంచిగా వర్కౌట్ అయినాయా లేవా? అండ్ లైవ్‌లో అవి ఎట్లా వర్క్ అయినాయన్న వాటి గురించి మనం పోస్ట్ మార్కెట్‌లో మాట్లాడుకుంటాం. అండ్ ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ 2 ఫాలో అవుతుంటే అందరికీ థాంక్స్ అండి. ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వకపోతుంటే సజెస్ట్ చేయండి. అండ్ మన కమ్యూనిటీని అండ్ మన ఛానెల్‌ని గ్రో చేయడానికి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నచ్చితే ఒక కమెంట్ చేయండి. కమెంట్ చేయడం వల్ల మేము ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికి వీడియో అర్థమైందనుకుంటున్నాను. అండ్ రేపు మళ్ళీ ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.